అన్న అయితే ఎక్స్చేంజ్ పెట్టి అసలు నేను జాయిన్ అయ్యారు ఎందుకు తెచ్చుకున్నా ఒకసారి మాట్లాడుకున్నా. అసలు అన్న నేను బరాబర్ చెప్తాను, అసలు అయితే అమ్మపోతును అంటే నాకు అది బండి మంచిగా మైలేజ్ కూడా ఇచ్చింది, నాకు డీజిల్ కూడా మంచిగా మైలేజ్, కొంచెం బురదలో కూడా అంటే బురదలు ఏం చేసిందంటే బురదలో నాకు ఘోరంగా ఇది ఇప్పుడు ఈ ప్లేట్ ఉంది మన ప్లేన్ దానికి కొంచెం ఇట్లా నట్టకాడు ఉప్పు వచ్చింది, ఉపాచారు కొంచెం బేరింగ్లు అనేది కొంచెం అంటే మేము తెచ్చిన 5 సంవత్సరాలు అవుతుంది బండి. ఈ డాడీ ఏమన్నాడు, అరే ఇది ఊకే బాగా రిపేర్ అవుతుంది, దీన్ని మారుదామరా మన ఈ దున్నులు అప్పుడే మాకు కొంచెం బాగా రిపేర్ అయింది. అది అసలు 2-3 బేరింగ్లు వేసినా అది ఫుల్ వీడియో కూడా తీసిన అన్న. అసలు మన నేమ్ కింద డైరెక్ట్ క్లిక్ చేస్తే మీకు ఫుల్ వీడియో పోతుంది, ఒకసారి మీకు ఫుల్ క్లారిటీ అనేది తెలుస్తుంది. అసలు ఫోన్ చేసినాం మేము జాండర్ అన్నకు ఫోన్ చేసినాం, అన్న ఇట్లా ఐచర్ అమ్ముతాను అనుకుంటాను, ఒకసారి ఇంటికి వచ్చి ఒకసారి బండిని చూసుకో అన్నాడు. అన్న వచ్చిండు 2 రోజుల తర్వాత అన్న వచ్చిండు. ఫస్ట్ ఏమన్నాడు, బండిని మొత్తం చూసుకున్నాడు, బండిని మొత్తం ఇది మన ఐచర్ అనుకో మొత్తం చూసుకున్నాడు. చూసుకొని ఏమన్నాడు డాడీతో అన్నాడు, అన్న నువ్వు ఎంత తెచ్చినావు అంటే మేము తెచ్చిన దానికి 4.30 తెచ్చినావు అన్న బండిని. అయితే తెచ్చేమన్నాడు ఇక కొంచెం అన్న రేటు గిట్టలే, గిట్టపోతే ఏమైంది నేను సరే నేను మళ్ళీ వస్తా అన్నాడు, నాకు ఈ రేటు పడదు అన్నాడు. మళ్ళీ వస్తా అని పోయినాడు పోక వచ్చిండు, మళ్ళీ వచ్చిండు. మళ్ళీ ఓన్లీ మా ఊళ్ళో ఒక మనిషిని తీసుకొని వచ్చిండు. ఇక వాళ్ళిద్దరికి ఎంతో కమిషన్ నాకు తెలియదు, ఇలా వాళ్ళు కొంచెం డాడీను వాళ్ళు ముగ్గురు. డాడీ ఏం చేసిండు, అమ్ముతా అనుకుంటానే కదా ఇప్పుడు ఈ 2-3 తీసుకొని వచ్చిండు, ట్రాక్టర్లో తీసుకొని వచ్చి ఏం చేసిండు మాట్లాడుకున్నారు వాళ్ళు. నాకు అప్పటికి పొలం పని ఉన్నది, ఇక నేను పోతాను ఇక అంటే నాకు అప్పుడు కొంచెం సీజన్ అప్పుడు మనది దున్ను నాట్ల సీజన్, నేను పోయినా పొలం కాడికి పోయి వచ్చే వరకు వాళ్ళకు రేటు గిట్టినట్టున్నది. డాడీ ఏమన్నాడు, అరే నువ్వు ట్రాక్టర్ పట్టుకొని పోజెళ్ళి నేను కార్లు వస్తా, కొంచెం మనం బండి మారుతాను, కొంచెం వేనాకల బ్యాంకులో పైసలు తీసుకొని నేను ఆ డైరెక్ట్ షోరూమ్ కాడ వస్తాను, నువ్వు బండి పట్టుకో అన్నాడు. ఏ బండి అంటే జాండర్ తీసుకుంటాను అన్నాను. అసలు నేను అడగలే ఎంత తెచ్చిపోయినా నేను అడగలే, సరే ఏదైతే ఏంది బండే కదా నేను అనుకున్నా. సరే నేను షోరూమ్ దగ్గరికి పోయినా, ఈ జాండర్ ఈ జాండర్కి ముంగట పెట్టిండు. నేను షోరూమ్ దగ్గర పోయినా ఈ జమ్మికుంట దాటికి మెల్లమెల్ల పోతాను. నేను అప్పటిదాకా కూడా మా డాడీకి అరే తీసుకుంటాను కదా ఏదైతే జాండర్ అనుకున్నా. నేను అక్కడ వారికి ఇది మన 5105 పెట్టిండు. సరే ఇది మాది ఎందుకే, మేము ఒకవేళ తీసుకుంటే 45 తీసుకుంటాను కావచ్చు అని నేను అనుకున్నా. జాండర్ షోరూమ్ పోయినా బండి మన ఐచర్ బండి అలా పెట్టిన, ముంగటికి వచ్చి మొత్తం చూసిన. నేను లోపలికి పోయినా, అన్న మేము పెట్టింది ఈ బండి కాదు, మాది 45 తీసుకుంటాను అన్న. లే తమ్ముడు మీరు మీ డాడీ అయితే చిన్న బండి అన్నాడు, 4 వీల్ అన్నాడు అన్నట్టు చెప్పిండు. నేను డాడీకి ఫోన్ చేసిన అప్పుడే స్పాటు, డాడీ మనం తీసుకునేది 40 కాదు కదా 45 కదా అంటే, లేదు రావు ఇప్పుడు మనకైతే దున్నులు అయితే ఏమి లేవు కదా బాగు 20 ఎకరం అంతే, 20 ఎకరంలో మనకి బండి ఉన్నది కదా ఈ వరకు నేను నడతాను కదా. సరే ఏదైతే అన్నట్టు ఇక నేను కూడా చూసిన, ఇక ఏదైతే ఇక కొంచెం అంటే నాకు జాండర్ అంటే కొంచెం ఇష్టం అన్నట్టు. ఇక సరే ఏదైతే ఇక జాండరే కదా తీసుకున్నట్టు ఇక తీసుకున్నాం. ఇక బండిని తీసుకున్న వాళ్ళు ఏమైంది నాకు అన్న అడిగిండు, అంటే ఎంత ఇప్పుడు నేను ఇంటికాడ ముచ్చట చెప్తాను, అలా డిస్కషన్ అయింది. మొత్తం అది తెచ్చింది 4.30 కన్నా అది తెచ్చింది. డాడీ అన్నాడు 3.80 రాక ఫిక్స్ అయ్యింది. డాడీ మొత్తం ఫిక్స్ అయ్యిండు. అన్న గిట్టలే మధ్యలో వచ్చిండు, ఇక కొంచెం డాడీని అటు ఇటు కూల్ చేసి ఏమైంది ఇక 3.50కి ఫిక్స్ అయ్యిండు. 3.80 3.50 అయింది, 3.50 వల్ల 3.10కి అయింది. సరే అన్నట్టు ఇక మళ్ళీ ఊకే రిపేర్ వస్తాను రిపేర్గా అవుతాను. మళ్ళీ దానికి ఇంకోటి ఏంటంటే బండికి ఇప్పుడు మళ్ళీ రిపేర్ చేపిస్తే 60-70 వేలు అవుతాయి. ఈ 60-70 వేలు పెట్టే బాలు నాకు ఒక కిస్తీ వెళ్తాయి, కొత్త బండి తెచ్చుకున్నాడు అంటే ఇక డాడీ కూడా చూసిండు. చూసి ఏమైంది ఎక్స్చేంజ్ పెట్టినాం. ఇక బండి 3.10కి అయిపోయింది. నాకు ఈ బండి 9 చిల్లర పడ్డది. ఈ బండి అయితే ఇది మన 5105 4 వీల్ నాకు 9 చిల్లర పడ్డది ఈ బండి. 3.10 ఇవ్వగా డాడీ 2 లక్షలు కట్టినాం, మొత్తం 5,10,000 కట్టి మొత్తం మిగతా అంతా ఫైనాన్స్ పెట్టినాం బండి. ఇప్పుడు మన ఇది 27 నాడు కూడా ఇది ఫైనాన్స్ ఉన్నది, బండి కట్టాలి. ఇప్పుడు ఎట్లా అంటే 6 నెలలకు 74,000 చిల్లరేమో కట్టాలి. అంటే మనకు జాండర్ యాప్ ఉంటుంది, యాప్లోకి వెళ్ళి కూడా కట్టచ్చు. మనం ఇంటిమేషన్ ఇస్తాడు అన్న, ఇట్లా ఒక వారం ముందే మనకు ఫోన్ చేస్తాడు, అన్న ఇట్లా బండి ఫైనాన్స్ వస్తుంది, మీరు ఒక అకౌంట్లో డబ్బులు వేసుకుంటే సరిపోతుంది, అక్కడనే మనకు కట్ అవుతుంది, మనకు మెసేజ్ కూడా వస్తుంది ఇట్లా ఫైనాన్స్ వచ్చి కట్ అయినట్టు. నాకు మోసం చేసిండు అన్నాడు బరాబరి, నేను ఐచర్ బండి బరాబరి నన్ను మోసం చేసిండు. అసలు మేము చూసుకోలే, డైరెక్ట్ పోయినా ఆడ ఏం చేసింది ఆ బండి మేము తెచ్చింది కూడా సెకండ్ హ్యాండ్లో తెచ్చుకున్నా, ఇచ్చి తీసుకున్నాడు అన్న బండి. రా చూపిస్తా, ఇక మేము డైరెక్ట్ పోయినావా మనం తెచ్చుకునేది కూడా నేను 6 నెలల తర్వాత ఒక కిస్తీలు లెక్క కొందరు ఇచ్చి పెడతారు కదా, వాళ్ళు గుంజుకాచల్లో పెట్టుకున్నప్పుడు ఏం చేసిండు అన్న వచ్చినట్టు ఇచ్చి గుంజుకున్నాడు, హైడ్రాలిక్ పట్టి తీసుకున్నాడు. ఇక మన అది ఉంటాయి ఐచర్కు టూల్ బాక్స్ అవన్నీ తీసుకున్నాడు. నాకు అక్కడనే 30,000 కూర్చున్నాయి నాకు. మేము అడిగినాం. ఇంకోటి ఏంటంటే మన ముంగ డెక్స్ కూడా ఒక డెక్స్ వేయించింది నాకు 22,000తోని, అది 4,30,000 పక్కకి పెడితే నాకు మళ్ళీ 30,000 అయినాయి ఆడ. మళ్ళీ ఆయిల్ చేంజ్ మొత్తం నేనే తీసుకున్నా. అంటే ఇప్పుడు అట్లా కాదన్న, మనం బండి తీసుకున్నప్పుడు బరాబరి మనం చూసుకోవాలి. షోరూమ్ పోయినప్పుడు సెకండ్ హ్యాండ్ బండ్ల కోసం పోతాం కదా, పోయినప్పుడు ఆయిల్ చేంజ్ ఉన్నాయి అనేది బరాబరి చూసుకోవాలి. ఇంకోటి నాకు అనుభవం అయింది. మొన్ననే మా ఊళ్ళో ఒక బండి తెచ్చిండు అన్న షోరూంలోకి వెళ్ళి, అది ఇంజన్ మన ముంగటిది ఏమైందంటే అది ముంగటిది హీట్ అవుతుందట బండి. నేను ఇంతకుముందు అడిగిన అన్న ఇట్లా అంటే ఇప్పుడు వాళ్ళు పెట్టుకుంటారా మనం పెట్టుకుంటాం అంటే లేదురా, ఇక మనం చూసుకోకూడదు తెచ్చినాం కదా మనమే పెట్టుకోవాలన్నాడు.
అట్లా అట్లా వాళ్ళు మనల్ని ఎట్లా అంటే నమ్ముతారన్న, నమ్మించి బండి సేల్ కావాలని చూస్తారు వాళ్ళు. ఇది ఎక్స్ట్రా బెండ్ చేసిండు ఆట అన్న ఇచ్చారుది బెండ్ అయితే నాకు ఇది ఒక్కటి వేయించింది అంతే. మళ్ళీ గేర్ ఆయిల్ కూడా నేనే పోసుకున్నా. మళ్ళీ నాకు ఘోరంగా ముంచిన ఇచ్చారు బండిని అయితే. ఇక మేమేమన్నా ఇక, కానీ ఆ బండిని మాత్రం నేను 5 సంవత్సరాలు ఘోరంగా కొట్టినన్న బండి. నిజం చెప్తాను, క్లచ్ ప్లేట్ పోలే. అది కొత్తగా బండి తీసుకున్నప్పుడు ఒక 3 రోజుల ముందే పోయి చూసుకోవాలన్న బండి. ఏమైతే అంటే కొన్ని 6 నెలలు కొంచెం కలర్ అనేది షేడ్ అవుతుంది. కొంచెం ఏమైనా ఇరిగినప్పుడు మన కోపం వచ్చి జాడర్ ఫోన్ చేసి తిడతాం. అట్లా కాకుండా కానీ 3 రోజులు పోయి ముందే మనకి ఏమైనా బీగెట్ టైర్లా మనకి ఏమైనా టైర్లు కావాలని ముందుగానే బుక్ చేసుకుంటే వాళ్ళు మనకు పెడతారు. ఇక ఇంతే అన్న. ఇక నాకు తెలిసింది అయితే నేను చెప్పిన, అందుకే ఈ బండి తీసుకున్నా. ఇది అయితే ఇంతవరకు అయితే ఏం రిపేర్ వస్తలేదు ఈ జాండియరు. ఇక నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్